పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉన్న కాంగ్రెస్ సర్కారు పనితీరు పేరుకే ప్రజాపాలన కానీ ఆచరణలో మాత్రం ప్రజలను గోసపెట్టే పాలనగా తయారైంది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ను గాలి కొదిలేసింది రేవంత్ ప్రభుత్వం. గడిచిన 28 నెలల్లో భాగ్యనగరం సమస్యల కుప్పగా మారిపోయింది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో హైదరాబాద్ను నగరంలో ఒక్క ఫ్లైఓవర్ నిర్మించకపోవడం, నగరంలో పట్టుమని 10 నిమిషాల వర్షం వస్తే రోడ్లన్నీ జలాశయమై రోడ్డుపైన వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలన విధానం తెలియని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర అభివృద్ధి అట్టడుగు స్థానానికి పడిపోవడం ఖాయమే అన్నట్టుగా మారింది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితులపై మా ప్రతినిధి రంజిత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో పట్టుమని 10 నిమిషాలు వర్షం వస్తే రోడ్లన్నీ జలాశయమైన పరిస్థితులు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, దీంతో పాటుగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కావచ్చు, కూకట్పల్లి, అమీర్పేట్, మియాపూర్ ప్రాంతాల్లో కావచ్చు, దానితో పాటుగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో చెట్ల మీదకి ఏదైతే చెట్లన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి దాన్ని కట్ చేయకపోతే ఆ చెట్లు విరిగి కింద పడడం వల్ల ఆ కరెంటు తీగ తెగి నీళ్ళలో పడిపోవడం, మొన్న వచ్చిన వర్షానికి దాదాపు ఇక్కడ ఆ వర్షం మొత్తం కూడా రోడ్ల మీదకి రావడం, రోడ్లన్నీ కూడా జలాశయం కావడం, కార్లను కూడా వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలోని మనం విజువల్లో చూసినట్లయితే ఏదైతే ఫ్లైఓవర్ మనకు కనబడుతున్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, ఆ ఫ్లైఓవర్ను ఏర్పాటు చేసి ఆ ఫ్లైఓవర్తో పాటుగా జిహెచ్ఎంసీ ఎస్ఆర్డిపి నిధులతో అండర్ పాస్ ఏర్పాటు చేసి, ఒకవైపు ఫ్లైఓవర్ మరోవైపు అండర్ పాస్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా అంటే అండర్ పాస్ నుంచి వెళ్లే వరకు అండర్ పాస్ విధంగా, ఫ్లైఓవర్ల నుంచి వెళ్లే వరకు ఫ్లైఓవర్ కనెక్టివిటీలను ఏర్పాటు చేసి దాదాపు అంటే ఈ ఐక్య ప్రాంతంలో ప్రతిరోజు కూడా సాయంకాలం సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన సమయంలో కూడా ఈ ఐక్య ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఇవన్నీ కూడా నియంత్రించడానికి ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేస్తే కనీసం వర్షాలు వస్తే వర్షానికి మనము విజువల్లో చూసినట్లయితే ఇదే ఐక్య ప్రాంతంలో చూసినట్లయితే వర్షానికి ఈ గుంతలు పడితే ఈ గుంతలు పూడ్చడంలో కూడా మున్సిపల్ అధికారులు అనేది విఫలమైనని చెప్పక తప్పలేదు. ఈ గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఎక్కువ విలువైనటువంటి భూములు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసేసి ఒక విధంగా కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసి అన్ని కనెక్టివిటీలు, ఒకవైపు మెట్రో కనెక్టివిటీ కావచ్చు, మరోవైపు చూసుకున్నట్లయితే రోడ్ల కనెక్టివిటీ, అండర్ పాస్ల కనెక్టివిటీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే కనీసం వాటి గురించి పట్టుకోవడానికి రోడ్ల మీద వచ్చేసి ఇప్పుడు మనం విజువల్లో చూసినట్లయితే ఈ రోడ్లన్నీ కూడా పలకొట్టినట్టు దృశ్యాలు. ఈ రోడ్లకు సంబంధించినటువంటి స్టిల్ట్ ఏదైతే ఉందో ఈ స్టిల్ట్ను కూడా తీయడంలో అధికారులు విఫలమయ్యారు. అంటే రాత్రి సమయాలలో రోడ్లన్నీ కూడా మొన్న జరిగినటువంటి వర్షానికి చూసుకున్నట్లయితే ఈ రోడ్ల మీద మొత్తం కూడా దాదాపు ఒక మనిషి మునిగిపోయే వరకు వాటర్ వస్తే ఈ వాటర్కు సంబంధించినటువంటి ఈ స్టిల్ట్ అనేది ఈ విధంగా ఉంటే ఈ స్టిల్ట్ తీయకపోతే వాహనదారుడికి ఏ విధంగా అర్థమవుతుంది? ఈ స్టిల్ట్ అనేది తీయకపోతే వచ్చి దీనికి వాహనాలు ఢీకొట్టడము, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ విధంగా అనేది కూడా ప్రభుత్వం యొక్క పాలన ఉంది. దానికి సంబంధించినటువంటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తే అక్కడ గుంతలు, మొన్న వర్షానికి కూడా మొత్తం రోడ్డుకు ట్రాఫిక్ జామ్ నీళ్ళు వచ్చినాయి. జిహెచ్ఎంసీ అధికారులు కనీసం ఇవి తీయలేదు. దీన్ని ఎట్లా చూడవచ్చు? మీరు ఏం చెప్తారు అసలు పాలకులకి? ట్యాక్స్ పేయర్ల మనీ అంతా గిన్నే ఉన్నదన్న. పెట్రోల్ రేట్లు పెంచుతారు, మళ్ళీ ట్రాఫిక్ చలాన్లు పడతాయి. మేము ఇగో హెల్మెట్లు వేసుకొని తిరుగుతున్నాం కానీ రోడ్లు బాగాలేవంటే ఇప్పుడు ఆడ చూస్తే ట్రాఫిక్ జామ్ వెనుక మొత్తం ఈ ఏరియా ఈ టైం నుంచి 3 o'clock నుంచి కంటిన్యూస్ 9 గంటల దాకా ట్రాఫిక్ జామ్. ఇప్పుడు 2 చినుకులు పడ్డాయి అనుకో, ఇదంతా ట్రాఫిక్ జామే. మళ్ళీ ఇప్పుడు వానలు పడంగానే ప్రతి ఇయర్ ఉంటుంది మనకి. ఇది వానాకాలం ఇంకా మొత్తం స్టార్ట్ కాకముందే ఫ్లడ్స్ అనేస్తాం మనం. అది వానాకాలం పడుతుందని తెలుసు కదా, జూన్ జూలైకి వానాలు వస్తాయని తెలుసు. మళ్ళీ మెయింటెనెన్స్ ముందే చేసి పెట్టాలి. అవి చెయ్యకుండా మళ్ళీ ఇది చేస్తాం అది చేస్తాం. ఫ్లైఓవర్లు కడుతురు కాదంటలేం, ట్రాఫిక్ కూడా తక్కువ అవుతుంది. ఆడ మొన్న చెరువు ఉంటే మొత్తం 2 వీలర్లు అన్ని మునిగిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లలో చూసుడే కదా, మేము డైరెక్ట్ మా బండ్లు పెట్టాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ప్రతిసారి వానాకాలం వస్తుందని అందరికీ తెలుసు. వానాకాలం కంటే ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలి తప్ప మొన్నటి నుంచి గుంతలు స్టార్ట్ చేసి మనకు తెలిసింది. రోడ్ ఫస్ట్ వేస్తాం, తర్వాత గుంతలు దోవుతాం, పైప్ లైన్లు తర్వాత వేస్తాం. ముందే పైప్ లైన్ వేసి మోరీ తీసి ఆ వైర్లు ఏదైతే పెట్టేది ఉందో ముందు పెట్టాలి. అవి చెయ్యరు. పబ్లిక్ పైసలు ఫస్ట్ రోడ్లు వేసి రోడ్ వేసాం, మళ్ళా గుంతలు తవ్వి మోరీలు తవ్వుతాం, మళ్ళా గుంతలు తవ్వి వైర్లు వేస్తాం. ఇది అంటే ఏదైతే ఒక ట్యాక్స్ పేరు మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్యాక్స్ పేమెంట్ కూడా కడుతున్నాము, కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ అభివృద్ధి చేయకపోవడం వల్ల వర్షానికి విలవలలాడుతున్నారు వాహనదారులు, ప్రజలని
చెప్పే పరిస్థితులు కాదు. దీంతో పాటుగా వచ్చేసి మరో దగ్గర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మరొక ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతంలో మరో ప్రాంతంలో రోడ్లను కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు మనము విజువల్లో చూసినట్లయితే దాదాపు ఏదైతే ఉన్న రోడ్డు ఉందో ఆ రోడ్డును మరమ్మతులు చేసినట్లయితే వాహనాలు సాఫీగా వెళ్ళే ప్రయత్నాలు ఉంటాయి, సాఫీగా వెళ్ళిపోతాయి. కానీ కనీసం ఈ రోడ్లకు సంబంధించిన దాని మధ్యలో వచ్చేసి ఎలాంటి ఒక డివైడర్ లేకపోవడం, దాంతో పాటుకు వచ్చేసి అంటే కనీసం ఏదైతే సిమెంట్ తీసుకువచ్చేసి ఆ సిమెంట్తోని మరమ్మతులు చేయడానికి మనుషులు లేకపోతే, సిమెంట్కు సంబంధించినటువంటి డబ్బులు లేకపోతే మేము చెల్లించుకుంటాం కానీ అభివృద్ధి చేయండి అని సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే దీనిపైన ప్రభుత్వానికి చలనం రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూడవచ్చు. కానీ మొత్తానికి ప్రధానమైన రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి దానికి వాటర్ పైప్ లైన్ కోసం తవ్వారా దేనికోసం తవ్వారా అనేది అర్థం కాదు. కానీ దీనికి పూడిక ఏదైతే ఈ తవ్వినటువంటి ఏదైతే ఈ పైపుకు సంబంధించి ఉందో దాన్ని అయిపోయిన తర్వాత దాని మీద సిమెంట్ వేసినట్లయితే ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణ అనేది నిర్మూలించే అవకాశం ఉంటుంది. కనీసం దాన్ని కూడా పట్టించుకోవడంలో కూడా వైఫల్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా కనబడుతుంది. ఎందుకనంటే దాదాపు సాయంకాలం సమయం అయితే వర్షం వస్తుందా అంటే వాతావరణం కూడా రకరకాలుగా చేంజ్ అవుతుంది. దాదాపు వర్షం వచ్చినట్లయితే దాదాపు ఒక 30 నిమిషాల నుంచి 1 అవర్ కూడా వర్షం వస్తే ఇక్కడ పరిస్థితులు ఏంటని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే దాదాపు 30 నిమిషాలు వస్తేనే రోడ్లన్నీ కూడా జలాశయం అయిపోయి వాహనాలు కొట్టుకొని పోతే దాదాపు గంటల తరబడి వర్షాలు వస్తే ఏంటిది పరిస్థితి? ఈ ట్రాఫిక్ జామ్తో పాటుగా ఈ రోడ్ల మీదకి వచ్చేటువంటి లాగింగ్ ప్యాడ్స్ హైదరాబాద్ నగరంలో దాదాపు 900 లాగింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ లాగింగ్ ప్యాడ్స్ను కూడా ఏ విధంగా నియంత్రించాలి, దీని మీద ప్రణాళికలు చేయద్దు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అతని మీద పడకుండా హైదరాబాద్ నగరానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తనే బాధ్యతలు స్వీకరించడం, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే, దాంతో పాటుకు వచ్చేసి పోలీస్ శాఖకు హోంమంత్రిగా ఆయన, అన్ని విభాగాలకు ప్రధానమైన విభాగాలకు మంత్రిత్వ శాఖలు మొత్తం కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. కానీ ప్రణాళికలకు మాత్రం అన్నీ ఉన్నాయి. కానీ ఏదైతే ఆచరించడం మాత్రం అన్నీ కూడా విఫలమైపోతున్నాయి. ఆఖరికి అతను చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుడు కనీసం అధికారులు నా మాట వినట్లేరు అని చెప్పేసి అన్నాడు. అధికారులు మాట వినకపోతే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉండదా? వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉండదా? అంటే అధికారులపైన అతను చేసే వైఫల్యాన్ని అధికారులపైన తోవేయడం తప్పితే అతను చేసే అనే ప్రయత్నాలు కూడా శూన్యం. ఎందుకంటే మీరు చూడొచ్చు, విజువల్లో చూసినట్లయితే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మొత్తము డ్యామేజ్ కావడము, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడడం. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు కూడా కనపడదా? అధికారులు కూడా ఇలాంటి విషయాలలో అంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ట్విట్టర్ వేదిక చెప్తారో వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్తారా? వీటి కనీసం దీని యొక్క డెవలప్మెంట్ చేయరని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇంత జరుగుతుంటే అధికారుల పైన ఒక నెపం వేయడము, దాంతో పాటుగా దాంతో ప్రజల దగ్గర వచ్చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. కానీ ప్రజల విషయంలో ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ పేరు దగ్గర మాత్రం వాళ్లకు సంబంధించినటువంటి పాలనా విధానంలో వాళ్ళకు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలలో 1 ఎకరా భూమి 250 కోట్ల రూపాయలు పలుకుతుంది. అంటే అక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉందో పెట్టుబడిదారులకు తెలుసు. కానీ అదే ప్రాంతాలలో వర్షం వస్తే రోడ్లన్నీ జలాశయాలుగా మారుతున్నాయి. ప్రజలందరూ ఇంటికి వెళ్లాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. గుంతలను పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ట్విట్టర్ వేదికగా టాక్స్ పేయర్స్ నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మరమ్మతు పనులు చేయడానికి సిమెంట్ బస్తాలు కొనిస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పాలించే పాలకుడే కరెక్ట్ లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆనాడు చెప్పాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అదే మాట నిజమైంది ఈరోజు. ఎందుకనంటే హైదరాబాద్ నగరం అనేది కూడా దేశంలో అగ్రమంగా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది తెలంగాణ రాష్ట్రం.
అంటే కనీసం 10 సంవత్సరాల్లో అగ్రగామిగా నిలిచి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తాయి. ఎందుకనంటే ఒకవైపు హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, వాళ్ళు ఉండటానికి జీవన శైలి కావచ్చు, అన్నీ కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. గాలి, నీరు, దాంతోపాటు కనెక్టివిటీ అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే దాని అన్నిటి కూడా అనాథగా చేశాడు హైదరాబాద్ నగరానికి అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితులు కనుగుతున్నాయి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలుసుకొని ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, కాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్ కానీ, మినిమం ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియాలో లాగింగ్స్ కానీ అవన్నీ కూడా నియంత్రించాలని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఇబ్బందుల విషయంలో వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. భయ, ఇప్పుడు మీరు వస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ మొత్తం ఇక్కడ డివైడ్ మధ్య కూడా మొన్న వర్షం వచ్చి కూడా దాదాపు 3 గంటల వరకు రోడ్లు ట్రాఫిక్. దీనిపైన మీరు ప్రభుత్వానికి ఎలా చెప్పండి? ఏం చెప్తాం, ప్రభుత్వం అన్నారు మన కాంగ్రెస్ వచ్చిందని, ఏం చేస్తున్నారో ఏమో తెలుస్తలేదు. ఇక మాకైతే డైలీ అదే ఉన్నది కథ. వస్తున్నాం పోతున్నాం ఈ ట్రాఫిక్ లో నిలబడి ఆ రోడ్లు గంటలు వెళ్ళాల్సి వస్తుంది. మాకైతే ఆల్మోస్ట్ 4-5 గంటలు అంటే ఏమైంది ఇడికెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేము పోవాలి, మళ్ళీ మెహదీపట్నం ఎంతసేపు టైం పడుతుంది? అసలు మరి ఏం చేస్తుందే మీ గవర్నమెంట్ మీకే తెలియాలి. ఇక మేమైతే తప్పదు, ఉద్యోగం చేసుకుంటాం కాబట్టి ఆ కోసకి ఈ కోసకి రావాల్సింది. అది ప్రాబ్లం అంతా. అంటే దాదాపు హైదరాబాద్ నగరంలో అత్యధిక ట్యాక్స్ పేయర్స్ 2 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసాం హైటెక్ సిటీ అంటారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అవపడుతుందా మీకు? ఇక మాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే చూస్తే కానీ ఏడ కనబడుతుంది. ఇన్ని ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ 4 కిలోమీటర్ లైన్లో పడుతుంది. అది ఇంటికి పోవాలి ఎంత టైం పడుతుంది? రాత్రి 1-2 అయితే ఇంట్లో పిల్లల పిల్లలు కూడా ఉన్నారు కదా, మాకు ఉండరా లేదా? మరి ఏం చేయాలి? అన్న 2 కోట్లు ఇచ్చారు, 2000 కోట్లు ఇచ్చారు అన్న, మరి ఏడున్నదో మీకే తెలియాలి. మరి అది పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా, వేసినా మీకు తెలియగా నువ్వు ఇక తప్పదు, ఇక నడుస్తున్నది. ఫైనల్గా వచ్చేసి యాజ్ ఏ సాఫ్ట్వేర్గా మీరు అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు, జర మా కష్టాలు అర్థం చేసుకోండి, చేసుకుని ఏంటంటే జర డెవలప్ చేసుకోండి అంతే. రోడ్డు అంతకుమించి ఏం లేదు. ఇక ఇబ్బంది పెట్టకండి అంతే మాకు. ఎందుకంటే డైలీ ట్రావెలింగ్కి సరిపోతుంది మాకు. ఈ మధ్యలో పెట్రోల్ డీజిల్ కూడా పెరిగినాయి, అదో తలకాయ నొప్పి అయిపోయింది మాకు. ఇది పరిస్థితి. ఆల్రెడీ ఓట్లు వేసి గెలిపించాం కదా, దానికి ఏదైతే తప్పు చేశాం కాబట్టి ఆ తప్పును భరించాలి. కానీ ఏదైతే 2000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తామంటో అది గాడికెరుగు. కానీ ఉన్నదాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగులు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. వస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, వర్షాలు వచ్చినప్పుడు మీరు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? సో యాక్చువల్లీ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తుంటాను. సో వర్షం వచ్చినప్పుడు అయితే చాలా భారీగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అరౌండ్ ఆఫీస్ అయిపోయేసరికి 7 అట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 కూడా అవుతుంది. అండ్ రోడ్లు చూస్తే ఏంటంటే ఈ రోడ్లన్నీ సమ్మర్లో ఫినిష్ చేసుకోవాల్సిన వర్క్స్ ఇదంతా. బట్ ఇదేంటంటే ఇక్కడ రైనీ సీజన్కి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ రోడ్ కూడా వచ్చేసి ఎవ్రీడే ఏదో ఒక ప్రాసెస్తో డిగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ డిగ్ చేసిన రోడ్లన్నీ కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇట్లా వదిలేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా, రోడ్డు మొత్తం డిగ్ చేసే ఉంది, అది కంప్లీట్గా క్లోజ్ కూడా చేయలేదు. దీనివల్ల రైనీ సీజన్లో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నైట్ టైం లైట్స్ కూడా అంతగా విజిబిలిటీ ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు బైకర్స్ కానీ కార్స్ కానీ. మొన్న కనీసం 15 నిమిషాల వర్షం వస్తే కూడా కొండాపూర్, హైటెక్ సిటీ, సత్వ ఏరియా మొత్తం కూడా జలాశయమై కొన్ని కార్లు కూడా కొట్టుపోయింది. అంటే ఇవన్నీ కూడా రోడ్లు మునిగిపోవడం వల్ల వాహనదారులు వచ్చే టైంలో ఇక్కడ గుంట ఎక్కడ ఉందో, లోతు ఎక్కడ ఉందో తెలియదు. సో దీని మీద మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సో యాజ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మేము రోడ్స్ కింద 100 ఫీట్ గ్రౌండ్ బాయిలు ఏర్పాటు చేసినాం, ఈ వాటర్ మొత్తం అక్కడికి వెళ్తుందని అంటున్నారులే కానీ ఆ వాటర్ అంతా రోడ్డు మీదే ఉంటుంది. మేబీ రోడ్డే ఆయనకి ఇది బాయిలాగా కనిపిస్తుందేమో, గుంతలే రోడ్డు బాయిలాగా కనిపిస్తుందేమో. ఆ గుంతలో వాటర్ ఉండటం వల్ల హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇక్కడ. ఇది అంటే ఇక్కడ ఉద్యోగస్తులు చెప్పే పరిస్థితి. ఎందుకనంటే వర్షాకాలం రాకముందు సమ్మర్ సమయంలో ఇలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి, కానీ డెవలప్మెంట్ వర్క్స్ చేయరు. మళ్ళీ పోతే ఏదైతే వర్షాలు రాకముందు కూడా ఈ డెవలప్మెంట్ వర్క్ చేసేసి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ బాయిల్లాగా కూడా గుంతలను ఏర్పాటు చేశాము, అక్కడ ఎక్కడ కూడా వాటర్ ల్యాక్ కాకుండా వాటర్ ఎక్కడ కూడా వెళ్ళిపోతాయని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంతలే బాయిలా అనే విధంగా ఉన్నాయని చెప్పేసి వాహనదారులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి.
సాయంకాలం ఆఫీస్ అయిపోగానే రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకునే పరిస్థితులు ఉన్నాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఓటు వేసిన ప్రజలకు సరైన గుణపాఠం చెబుతున్నాడని మండిపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.